ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకొచ్చి దేవుని వాగ్దానం పంచుకునే కృపను, అంతేకాకుండా మీ కొరకు ప్రార్థన చేసే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం వాగ్దానంతో దినమును ప్రారంభించుకుంటున్నారు. ప్రతిదినం వాగ్దానం చూచి, అంతేకాకుండా ప్రార్థనలో ఏకీవించి దినమును ప్రారంభిస్తున్న మీ జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తారండి. దినమంతా మీ రాకపోకల్లో, దినమంతా మీరు చేస్తున్న ప్రతి పనిలో ఆయన కాపుదలను మీరు పొందుకుంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనమును నేను ఏదైనా వాగ్దానం కొరకు చదువుతున్నానండి. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఎవరి దుఃఖం ఎగిరిపోతుంది, ఎవరి నిట్టూర్పు ఎగిరిపోతుందని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారంటే, తన ప్రజలైన ఇశ్రాయేలు విషయంలోను యూదుల విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీలు, యూదులు తన ప్రజలైన వారు దేవుని బిడ్డలారా దాస్యత్వంలో ఉన్నారు. శత్రువుల దగ్గర వారు బానిసలుగా ఉన్నారు. అయితే వారిని చెర నుండి నేను విడిపించిన తర్వాత వారు ఎలా వస్తారు? ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా 10వ వచనం మనం చదువుకున్నాం కదండి. యెహోవా విమోచించిన వారు ఎవరటండి? యెహోవా విమోచించిన వారు. విమోచన అనగా విడుదల. అంటే దేవుడు విడిపించిన వారు మరలా తిరిగి చెర నుండి ఎలా వస్తారని ఇక్కడ దేవుని వాక్యంలో మనకు కనబడుతుందంటే, పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. అంటే వారు అంతకాలము శ్రమలో ఉన్నారు, శోధన చెరలో ఉన్నారు. ఒక వ్యక్తి దగ్గర బానిసత్వం వారు అనుభవించారు, దాసత్వం వారు అనుభవించారు. ఒకళ్ళు చేతి కింద పనిచేసే ఒక బానిసలుగా వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరలా వారి దేశమునకు వారు తిరిగి వచ్చినప్పుడు వారు ఎలా వస్తున్నారంట? పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారి తలల మీద నిత్యానందముండును అంటే ఆనందముతో, వారి తలల మీద ఆనందం, నిత్యానందంతో దేవుని బిడ్డలారా వారు తిరిగి వస్తారని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా వారు ఆనంద సంతోషము గలవారై వచ్చేదరు. ఆనంద సంతోషముతో ఇక వారు మరలా మా దేశంలోకి మేము వెళ్ళిపోతున్నాం, ఇక మేము ఒకరి కింద బానిసత్వం అనుభవించవలసిన పని లేదు, ఇక దాసత్వం మాకు లేదు అని చెప్పి వారు సంతోషంతో తిరిగి వస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. వారు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా వారి దుఃఖమును నిట్టూర్పును ఏమైపోతాయండి? ఎగిరిపోవును. ఇక వారికి దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు. ఎందుకంటే వారు సజీవుడైన దేవుని యొద్దకు మరలా, దేవుని కలిగిన దేశంలోకి మరలా వారు వస్తున్నారు గనక ఇక వారికి దుఃఖం ఉండదు. ఎందుకంటే నేను వారికి దేవుడిగా ఉంటాను గనక, నేను వారిని విమోచించాను గనక, నేను వారిని విడిపించి తీసుకొని వచ్చాను గనక ఇక దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవునని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడండి. మరలా తన ప్రజలను చెర నుండి విడిపించి వారికి ఆనంద సంతోషములు ఇచ్చి వారు పాటలు పాడుతూ సంతోషంగా తిరిగి వచ్చే గొప్ప భాగ్యమును తన పిల్లలకైనా ఇస్తూ ఉన్నారు. దుఃఖమును తీసివేస్తానని, నిట్టూర్పును తొలగిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రేమ బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి ఇందులో కలిగి ఉన్న ఆత్మీయతను మనం తెలుసుకోవాలంటే దేవుని బిడ్డలారా మనలను కూడా ఆయన విమోచించారు, మనల్ని కూడా ఆయన విడిపించారు. దేని నుండి ఆయన విడిపించారు? దేని నుండి ఆయన విమోచించారంటే లోకము నుండి, లోక పాపేచ్ఛల నుండి, లోకములో ఉన్న సమస్త దుర్నీతి నుండి కూడా ఆయన మనల్ని విడిపించారు, ఆయన మనలను విమోచించారు. మరి మనము కూడా ఎలా ఉండాలండి? ఆయన గురించి పాడాలి. ఆయన సన్నిధికి వస్తున్న మనం పాటలు పాడుతూ, అందుకే 100వ కీర్తనలో మనకు కనిపిస్తుంది కృతజ్ఞత కీర్తనలో పాడుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి.
కృతజ్ఞతా కీర్తనలు పాడొచ్చు. ఆయన గుమ్మములో మనం ప్రవేశించాలి. ఎందుకొరకంటే ఆయన మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని విడిపించారు. కనుకనే దేవుని బిడ్డలారా, మనకి దేవుని వాక్యంలో చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చూడండి, నేను చదువుతున్నాను దేవుని బిడ్డలారా. ఇక్కడ దేవుని వాక్యంలో మన 18లో చూసినట్లయితే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మనం దేని నుండి విమోచింపబడ్డాం? పాపము నుండి విమోచింపబడ్డాం. ఇప్పుడు దేనికి మనం దాసులయ్యాం దేవుని బిడ్డలారా? నీతికి మనం దాసులమయ్యాం. గనుక ఇందును బట్టి ఏంటంటండి, ఇందుకు దేవునికి స్తోత్రం అని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఇందుని బట్టి మనం ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించాలండి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7లో కూడా మనకు కనిపిస్తుంది, దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం వలన మనకి విమోచన కలిగింది, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది. గనుక ఆయన వద్దకు వస్తున్న మనము ఏమండి, సంతోషముతో ఆనందముతో ఆయన ఆలయమునకు వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ చెర నుండి విడుదల పొందిన దేవుని ప్రజలు ఎలా వస్తున్నారంట? పాటలు పాడుచు సంతోషంతో నిత్యానందంతో వారు వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనలను కూడా దేవుడు విడిపించాడు కదా. మనలను పాపమనే బానిసత్వం నుండి, పాపమునకు దాసులుగా ఉన్న మనలను ఇప్పుడు నీతికి దాసులుగా ఆయన చేశారు కదా. మరి మనము కూడా సంతోషంతో ఎక్కడికి రావాలండి? ఆయన ఆలయమునకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయేటట్లు చేసే దేవుడు. కనుక ఎంత గొప్ప దేవుని సన్నిధికి వస్తున్న మనము సంతోషంతో ఆయన ఆలయముకు రావాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో యబ్బేజు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. ఈ వాక్యం దేవుని బిడ్డలారా, దినవృత్తాంతం 1వ గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది, ఈ యబ్బేజును అతని తల్లి వేదన పడుతూ నేను కన్నాను గనుక వేదన అని అర్థమిచ్చు యబ్బేజు అని పేరు పెట్టింది. అయితే యబ్బేజు ఎదిగిన తర్వాత తన సహోదరులందరికంటే ఘనతను పొందుకొని అతడు ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గర ప్రార్థించడం ప్రారంభించాడు. అయ్యా, నా తల్లి వేదన అని అర్థమిచ్చు యబ్బేజు అని పేరు పెట్టింది. ఈ వేదన అని అర్థమిచ్చే యబ్బేజు అనే పేరులో ఉన్న వేదనతో నా జీవితం ముగించకూడదయ్యా, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి, కీడు రాకుండా నన్ను కాపాడాలి, నా సరిహద్దులను విశాలపరచాలి, నీవు నన్ను ఆశీర్వదించాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచాలి అని ప్రార్థించినప్పుడు యబ్బేజు మనమని దేవుడు ఆలకించి యబ్బేజుని దేవుడు ఆశీర్వదించి, యబ్బేజు అనగా వేదన అని అర్థమిస్తుంది, కానీ ఆ వేదనను అక్కడ దుఃఖమును దేవుడు తీసివేసి యబ్బేజు జీవితమును ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించాడండి. హల్లెలూయా. అంటే దుఃఖమును నిట్టూర్పును ఎప్పుడు ఎగిరిపోతాయి? ఆయన సన్నిధికి సంతోషంగా వచ్చి మనం ప్రార్థించినప్పుడు మన ముఖములో కనబడుతున్న దుఃఖము పోయి మన తలల మీద నిత్యానందము కలుగుతుంది. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయేటట్లు చేసే దేవుడండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుని సన్నిధికి వస్తున్న మనము కృతజ్ఞత హృదయముతో, కృతజ్ఞత కీర్తనలతో ఆయన సన్నిధిలో ప్రవేశించాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ప్రవేశించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నేను ముగిస్తూ ఉన్నాను. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి వస్తారు. వారి తలల మీద నిత్యానందం ఉంటుంది, ఆనంద సంతోషములు వారు కలిగి ఉంటారు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. మనం కూడా విమోచింపబడ్డామని, విడుదల పొందుకున్నామని ఇంతవరకు దేవుని వాక్యంలో తెలుసుకున్నాం. గనుక మనము కూడా విమోచింపబడిన వారము, విడుదల పొందుకున్న వారం గనుక మన దుఃఖమును మన నిట్టూర్పును ఎగిరిపోయేటట్లు చేసే దేవుడు. ఒక యబ్బేజు వలె నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ దుఃఖమును తొలగిస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానం ముందు విశ్వాసం ఉంచి ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదము పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని
తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నిజమే తండ్రి, లోకము నుండి, పాపము నుండి దేవా మీరు మమ్మల్ని విడిపించి నీతికి దాసులుగా మీరు మమ్మల్ని చేశారు. మమ్మల్ని మీరు విమోచించారు అయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. మా పాపములను మీరు క్షమించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయితే నీ సన్నిధికి కృతజ్ఞతా హృదయంతో ప్రభా స్తోత్రము చేస్తూ మీరు రావాలని, మా దుఃఖమును నిట్టూర్పును మీరు తొలగించారని ఉదయకాలం అయ్యా మీ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలను మీరు దీవించండి, విన్నబడలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీ స్తోత్రాలు దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరైనా బలహీనగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా ప్రతి ఒక్కరిని తాకండి, స్వస్థపరచండి, ఆరోగ్యములు దయచేయండి. ప్రయాణములో ఉన్నవారికి మీ కాపుదల భద్రత ఇచ్చి దినమంతయు మీ సన్నిధి, మీ కాపుదల, నీ భద్రత అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైనది, అప్పవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.